నమస్తే అండి, మేము బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ నుంచి వచ్చాము. నా పేరు వివేక్ వర్ధన్ రెడ్డి, నేను డిప్యూటీ డైరెక్టర్. నాతో పాటు అర్జున్ జాయింట్ డైరెక్టర్, ఇంకా రాజగోపాల్ జాయింట్ డైరెక్టర్ ఉన్నారు. అదే టీం మేము ఇక్కడ మాకు కంప్లైంట్ వచ్చింది, హాల్ మార్క్ లేకుండా జ్యువెలరీ అమ్ముతున్నారని. అది ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈరోజు నంద్యాలకు రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ బజార్లో మనకు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఇక్కడ హాల్ మార్క్ లేకుండా, హెచ్ఓఐడి మార్క్ లేకుండా జ్యువెలరీ అమ్ముతున్నట్టు మనకు తెలిసింది. సో మనము ఏదైతే జ్యువెలరీ హాల్ మార్క్ లేకుండా, హెచ్ఓఐడి లేకుండా డిస్ప్లే చేస్తున్నారో వాటిని మనం సీజ్ చేయడం జరిగింది. సుమారు 3 కేజీల బంగారు సీజ్ చేశాము. దీన్ని ఫర్దర్గా మనం కోర్టులో కేసు ఫైల్ చేసి వీళ్ళకు పెనాల్టీ ఉంటుంది. సో నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మన గవర్నమెంట్ 2021 నుంచి హాల్ మార్క్, హెచ్ఓఐడి లేకుండా జ్యువెలరీ అమ్మకూడదని చట్టం తెచ్చింది. సో ఎందుకంటే అది నాణ్యత, హాల్ మార్క్ ఉందంటే నాణ్యమైన బంగారని ప్రాపర్గా టెస్ట్ చేసిన గోల్డ్ అని. మన అసేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్స్ అని అవి కూడా బిఎస్ వాళ్ళ లైసెన్స్ ఇస్తారు. వాటిలో ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత హాల్ మార్కింగ్ అనేది ఇస్తారు. సో ఎప్పుడైనా జ్యువెలరీ షాప్ వాళ్ళు బంగారు అమ్మే ముందు ఆ సెంటర్కి వెళ్ళి ఈ హాల్ మార్కింగ్ ముద్ర, హెచ్ఓఐడి నెంబర్ వేయించుకొని ఆ తర్వాతనే